ఓకే, అక్కడ నల్లగొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంట్రాగేషన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది. తిరిగి మీకు చర్లపల్లి జైలు పంపారు. అక్కడి నుంచి నల్గొండ పంపించింది సార్. నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి చెంచగూడ పంపించారు. చెంచలగూడ కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి మన ఇక్కడ పంపించారు, చెర్లపల్లి పంపించారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో? 5 సంవత్సరాలు సార్. ఓకే, శిక్ష పడింది అంటే 100 రాళ్ళు ఉన్నా శిక్ష పడ్డా కానీ 100 రాలేదు సార్. అంటే మొత్తం అన్ని కేసుల్లోనే ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో కూడా మొత్తం కేసు వాటర్ కేసు సహా కొన్ని కేసులు కన్విక్షన్ వచ్చి అన్ని ఎక్విటెడ్ అయిపోయింది. అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి సార్. రిమాండ్ పీరియడ్ అక్కడికి సెటప్ అయిపోయింది. జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చారి? ఇప్పుడు చెప్పినా కదా సార్, నాకు 16-17 సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటలు పోతామంటే భయం అయ్యేది సార్. మా అమ్మ లేపోయి అమ్మ ఒంటలు వస్తుందని చెప్పని పోయేసేది సార్. అలా పోయిన తర్వాత నాకు గుండె బండ్ అయిపోయింది సార్. ఎందుకంటే అందరూ కష్ట సుఖాలని మాట్లాడుకుంటారు సార్. మా ఇంట్లో అట్లా అయింది, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది, పోలీసులు నన్ను ఇట్లా చేసిండ్రు, మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండ్రు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్. అంటే ఏం తెలియని తీసుకుపోయి అలా ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నాడు. అది అంటే జైలు అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్. అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికీ నా పేరు అందరికీ తెలుసు సార్. ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఏంది ఒక 2 మర్డర్లు 3 మర్డర్లు చేద్దామనుకున్నాను. ఎవరైనా సిటీలో పెద్ద పేరు పోసిన రౌడీ షీటర్ ఉంటారు కదా సార్, వాళ్ళను మర్డర్ చేసి నేనంటే అందరికీ తెలవాలి, 3 రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను. అనుకునే టైంలో మన ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు. నేను అచ్చుడచ్చుడితోనే నన్ను పిలిచి చారి నీకోసం ఒక్కొక్కరు అట్లా ఇట్లా అని చెప్పంటే ఎట్లుంటాడో ఇంకా అని చెప్పి అనుకున్నాను. నువ్వు చూస్తే సింపుల్గా ఉన్నావు, వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు. అంటే ఆ విషయం మనం వెళ్ళలేక ముందు కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక, నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్, పెట్టలేదు. అంటే మీరు చేసిన కేసులే పెట్టారు. మరి ముఖేష్ శర్మ అప్పుడు ఎక్కడున్నారు? అప్పుడు ఆయన కూడా దొరికారా? దొరికింది సార్. ఆయన ఏమంటారు? ఎవరు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన బయటికి వెళ్ళిపోయాడు సార్. అంటే నేను బయటికి వెళ్ళే ఒక 2 నెలలు 3 నెలలు ముందు ఇదే విషయం సార్తో చెప్పిన సార్. ఇట్లా మన వెంకటేశ్వర సార్తో చెప్పిన సార్, నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాడెక్కడున్నాడు, నీ కేసు ఒకటి వీడెక్కడో అని చెప్పి ఇబ్బంది పెడతారేమో అని చెప్పిన సార్. అతను ఇంకో 2 నెలలు 3 నెలలు అయితే రిలీజ్ అవుతాడు. ఆ సారు వాళ్ళతో మాట్లాడాడు. కానీ సాధారణంగా కొన్ని కేసులు కొన్ని చేయని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ ఉంది. అది నాకు తెలియదు సార్, అది అబద్ధం. అది అట్లయితే పెట్టరు, నాకు పెట్టలేదు. ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను, తర్వాత కంటిన్యూ అయిపోయిందని మేము చెప్తున్నాం సార్. ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు సార్, అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నీకు నైట్ టైంలో? అసలు ఏం చేస్తాం సార్, ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్. ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైల్లో ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర రెడ్డి సార్, ఇంకో శోభన్ బాబు సార్ జైలర్ ఉన్నారు సార్, వీళ్ళు లేకముందు డబ్బు ఉంటే జైల్లో అన్నీ చేయవచ్చు. 1-2 సంఘటనలు చెప్పండి, ఏం జరిగాయో? బిర్యానీ వస్తుంది సార్, మందు తాగొచ్చు. బిర్యానీ ఎలాగొస్తుంది? స్టాఫ్ తీసుకొచ్చింది సార్ లోపలికి. ఎంత తీసుకుంటాడు? 500-1000 రూపాయలు తీసుకుంటారు బిర్యానీకి. బిర్యానీ 200 రూపాయలు కదా? బిర్యానీ 200 రూపాయలు. 100 రూపాయలు వస్తుంది సార్. మందు 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. సెల్ ఫోన్ 5000 తీసుకొస్తారు. గంజాయి అనేది కామనా? కామన్ అది సార్. పైననే అది జైలు బోర్డు ఉంటుంది సార్, లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది. కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు, బుధవారం నాడు ఎగ్ ఇస్తారు, ఇంకా అవన్నీ ఎందుకు? అవి లేనోనికి సార్. అది లేనోనికి ఒక పూట, ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా, ఈ ఒక రోజైనా మీరు తినలు అని చెప్పని ఇస్తారు అట్లా. అంటే జైల్లో భోజనం బాగుంటుందా బాగోదన్నా? అప్పుడైతే బాగాలేకుండే సార్, పట్టించుకోరు సార్ ఎవరు. కానీ చాలామంది ఫ్యాక్షనిస్టులు కూడా నక్సలెట్ ఉండేవారు కదా, వాళ్ళతో ఇబ్బంది ఉంటుందా జైల్లో? ఏం లేదు సార్. సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాల దగ్గర గొడవలు అవ్వడం అంతలేదు. ఇక్కడ డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి తప్పించి ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు. మనం పానం బాగాలేదని చెప్పని డాక్టర్తో లోపల సెట్టింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు. ఆ చిన్న ఎస్కట్ ఉంటుంది కదా సార్, వాళ్ళకి 5000 ఇచ్చి ఇది చేస్తే ఆ నర్సులో రూమ్ ఉంటుంది, దానిలో పోయి రావచ్చు. అట్లా కూడా పోయొచ్చు సార్. నేను నవ్వుతారు, మీకు తెలియదు కదా. ఏ విధంగా వెళ్ళావు? అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా? పోయేది అట్లా. నేను డబ్బులు ఎక్కడ నీకు సార్? చెర్లపల్లి జైల్లో కరెక్ట్ చెక్ చేస్తే ఒక 30-40 లక్షలు దొరుకుతాయి సార్. ఒక్కళ్ళ దగ్గర 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు కూడా కనబడదు.
500 రూపాయలే అప్పుడు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. Please subscribe iDream. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.